యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు కూడా మనం ఒక అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. బహుళ ప్రజాదరణ పొందిన పాట అన్నమాట. కన్నె వయస్సు అనే చిత్రం నుంచి ఏ దివిలో విరిసిన పారిజాతము. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను మన రెండో ఛానల్లో కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5 ఈ సిరీస్లో అతి త్వరలో రాబోతుంది. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ బుక్స్ వివరములు, వీటి ఖరీదంతో చెప్పి మీకు పంపిస్తాను నేను. బుక్స్ ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. 1973 సంవత్సరంలో వచ్చినటువంటి కన్నె వయస్సు అనే చిత్రం నుంచి ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాటని ఇవాళ పాడుకుంటున్నాం మనం. సాహిత్యం దాశరథి గారు, సంగీతం సత్యం గారు, గానం ఎస్పి బాలు గారు. రాగము ఇది ఎవరి చిత్తము వారిదే. అయితే నేను కీబోర్డ్ పైన పక్కాగా ప్లే చేస్తాను కాబట్టి ఆ రాగం మీద నాకు కొంత అవగాహన ఉంటుంది. ఇది ప్రధానంగా నఠ భైరవి రాగము. ఈ నఠ భైరవి రాగము మేళకర్త రాగము. ఇది 20వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు, సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమని ఫస్ట్ పార్ట్ అంటారు, తెలుగులో పూర్వాంగము అంటారు. పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు. ఈ పదనిసాని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగం అంటారు అన్నమాట. అన్యస్వరములు చతుశ్రుతి దైవతము అంటే దాటు, నీత్రి కాకల్ నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. ఫారెన్ నోట్స్ అంటారు కదా. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరములు లేదా 4 పాఠాక్షరములు అని చెప్తారు. అయితే ఇక్కడ సెకండ్ డిగ్రీలో నడుస్తుంది. ఒక్కొక్క క్రియకు 2 జతుల చొప్పున, లేదంటే 2 పాఠాక్షరములు, 2 సాహిత్యాక్షరములు. ఇక్కడ చూడండి, కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి 2.5 శృతిలో ఉంది ఈ పాట. నేను కూడా 2.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో చెప్పాలంటే ఈ 2.5 శృతిని, ఈ క్యాషియోని ఇక్కడ చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేలు, మన శృతి మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. మనం పాట పాడుకోబోయే ముందు మనం నఠ భైరవి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్చిలో కాకల నిషాదాన్ని వాడారన్నమాట. స ని సా స ని సా. తారాస్థాయిలో సరి గ మ గ రి సా. తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా. లాస్ట్ ధృతం విసిలో అంటే విసర్జితములో పాట ప్రారంభమవుతుంది. ఇక్కడ చూడండి, కిట్ట తక్క ఇది లాస్ట్ ధృతం, ఇది ఘాత బీట్ ఇది వదిలేసి దీన్ని విసర్జితము విసి అంటారు. ఈ చేయి తిప్పటాన్ని ఇక్కడ ప్రారంభమవుతుంది. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే ఉసిలో పాట ప్రారంభమవుతుంది. చూడండి, ఇక్కడ కిట్ట తక్క లాస్ట్ ధృతం, ఇది ఘాత ఇది కాదు, ఇక్కడ దీని ఉసి అంటారు. ఇక్కడ ప్రారంభమవుతుంది నీ అని. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. పాల
బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే, కాలి అందియలు గల్లు గల్లు మన, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసలా రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. లాస్ట్ చరణం, మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే, నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే, పదము పదములో మధువులూరగా, పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట అనమాట. ఇక బాలుగారికి బాలుగారే సాటి అనమాట. అలా అని చెప్పి మనం ఏ గాయకులను మనం ఏమి ఏమంటారు దాన్ని చిన్నపుచ్చాల్సిన పని లేదు. ఘంటసాల గారే, మరి బాలుగారే, యేసుదాస్ గారే, ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. పివి శ్రీనివాస్ గారు, ఏం రాజా గారు, మరి జి ఆనంద్ గారు, రామకృష్ణ గారు, మరి మాధవ పెద్ది గారు, చాలామంది గాయకులు. ఆ పాటలో వారే సాటి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మరి మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. నేను వీడియో ఇక్కడ పెట్టగానే మీరు అక్కడ చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.